ఆనందించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతి క్షణం మార్పు సమయమిదే కదా, సాధించాల్సిన సమయమిదే. ఆనందించాలి ప్రతిదినం జీవితం. ఈ ఉదయం మీ జీవితంలో విజయానికి క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్తాను. నేను ఒక సిరీస్ చేస్తున్న క్రమశిక్షణ ఆత్మనిగ్రహం మీద మీరంతా ఉత్సాహంగా ఉన్నారని తెలుసు. నేను మీకు నిర్గమనించి ఒక వచనం 32:25 చదివి చెప్పాను. అది చెప్తుంది, ప్రజలు విచ్చలవిడిగా తిరగడం వలన వారి జీవన శైలిలో నిలకడ లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారి విరోధులు వారిని చూసి ఎగతాళి చేశారు. బహుశా మనం చాలా ద్వారాలను మూసివేయవచ్చు, అపవాది ముఖం మీద మూసివేయవచ్చు, మనం కానీ మరింత క్రమశిక్షణ ఆత్మనిగ్రహంలో వ్యవహరిస్తే. వేరే చెప్పాలంటే అది సహజమే. మీరు లేదా నేను జీవితంలో సాతాను మనకు దుఃఖం కలిగించడానికి ద్వారాలను తెరవచ్చు. క్రమశిక్షణ ఆత్మనిగ్రహంలో వ్యవహరించకుండా మనకు ఆత్మనిగ్రహం తప్పక కావాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాటిల్లో అదొకటే, అది ఆత్మఫలాల్లో ఒకటి. ప్రేమ, సంతోషం, శాంతి, సహనం, ఫలన మరియు ఆత్మనిగ్రహం. చెప్పండి, నాకు ఆత్మనిగ్రహం ఉంది. క్రమశిక్షణ గురించి కొన్ని కఠిన ప్రశ్నలతో ఆరంభిస్తాను. లిస్టు పెద్దదే, అంతా అర్థం కాదు, కానీ పాయింట్ అర్థమవుతుంది. మీ నోరు ఎంత క్రమశిక్షణలో ఉంది? ఎక్కువగా మాట్లాడతారా, తక్కువగానా? కొంతమంది కావలసినంత మాట్లాడరు, కొంతమందితో ఉండటమే కష్టం. ఎంత నిమ్మళంగా ఉంటారంటే అందరికీ భయం వేస్తుంది, వారు అందరి చేత పని చేయిస్తారు. గట్టిగా మాట్లాడతారా, వేగంగానా? నెమ్మదిగా మాట్లాడతారా, వినపడకుండా గొణక్కుంటారా? ఇలా అడిగేలా ఏమిటి వ్యర్థపు మాటలు, విమర్శన, ఇతరుల రహస్యాలు చెప్పడం. మీ మాటల విలువ తెలియకుండా మాట్లాడతారా? బాగా వినేవారా లేక మాట్లాడేవారా? మీ మనసు సంగతి ఏమిటి? మనసును విచ్చలవిడిగా వదిలేస్తారా? లేక మీరు ఆ చెడు తప్పైన ఆలోచనలను, ఊహలను వదిలేస్తారా? నా ప్రశ్న ఏమిటంటే, మీ మాటలు, మీ ఆలోచనల మీద ఏ కొలతలో అయినా ఆత్మనిగ్రహం మరియు క్రమ శిక్షణలో వ్యవహరిస్తున్నారా? దేవుని వాక్యానికై సమయం వెచ్చిస్తున్నారా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది అలా చేయమని. మీరు అనొచ్చు, ఎలా ధ్యానించాలో తెలియదు. తెలుసు, చింతించడం ఎలాగో తెలిస్తే. ఎందుకంటే ధ్యానించడం అంటే ఒకే విషయాన్ని మననం చేయడం, మళ్ళీ 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 మన మనసులో వీలైన ప్రతి దిశలో దాన్ని చూస్తూ మనం చింతించినప్పుడు సరిగ్గా అదే చేస్తాం. భోజనం విషయంలో ఎంత క్రమశిక్షణ ఉంది? నిన్నటి విషయం ఆసక్తికరంగా ఉంది. అవసరమైందే తినమని దేవుడు నాకు చెప్పిన దాని గురించి చెప్పాను. నాతో డీల్ చేయడం, భోజనం చేయడానికి ముందు బ్రెడ్ బటర్ తినడం అంత అవసరం కాదని, ఎందుకంటే కొన్ని నిమిషాలు ఆగి అదుపులో ఉంచుకుంటే 5 మందితో కలిసి భోంచేశాను. వాళ్ళు వచ్చి బ్రెడ్ బటర్ తీసుకొచ్చారు. నేను చెప్తున్నాను ఏమిటో, ఎవరు దాన్ని ముట్టుకోలేదు. చాలా వినోదంగా ఉంది. బ్రెడ్ ఎదురుగా ఉంది, అందరూ చూస్తూ కూర్చున్నారు. చివరికి ఒకతను అన్నాడు, ఎవరికైనా అది తినే ధైర్యం ఉందా? మనం ఊరికే ఇలా అనుకుందాం, మీరు ఎక్కువగా తింటారా, కొంచెమా ఎక్కువ సార్లు తింటారా? చాలాసేపు అసలేం తినకుండా బాగా ఆకలిగా ఫీల్ అయ్యి వేగంగా తింటారా? ముద్దను బాగా నమలకుండా, దాని రుచిని ఆనందించకుండా మింగేస్తారా? మీరు హెల్దీ ఫుడ్ తింటారా? లేక ఎప్పుడు సోడా, కాఫీ, టీలు తాగుతారా? ఎక్సర్సైజ్ చేస్తారా? ముందుకెళ్దాం. దాని అర్థం ఎక్కువసేపు ఉండం అక్కడ. జీవితంలో సమతుల్యం కోసం పోరాడుతున్నారా?
పని చేస్తారా, విశ్రాంత, ఆడతారా, ఆరాధిస్తారా, ప్రతిదీ కావలసినంత చేస్తారా, లేక మీరు వర్క్హాలికా, లేక జీవితం ఓ పెద్ద పార్టీ అనుకునేవారా? బాధ్యత లేకుండా ఉంటే వేరెవరో దాన్ని చేయడం. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారా, డబ్బుని చేర్చి పెట్టారా, లేక అవి ఇవి కొని ఖర్చు చేస్తారా? క్రమంగా ఇచ్చేలా క్రమశిక్షణలో ఉంచుకుంటారా, లేదా ఎక్కువగా ఇచ్చేస్తారా బహుశా చెడు ఉద్దేశంతో? తెలుసా, బైబిల్ చెప్తుంది మీ గుంపుల స్థితి తెలుసుకోవాలని. చూడండి, ఎంతకాలమైంది మీ చెక్ బుక్ని బ్యాలెన్స్ చేసి? వచ్చే నెల కట్టాల్సిన బిల్లులు ఏమిటో మీకు తెలుసా? ఎంత డబ్బు ఇవ్వాలో తెలుసా? చూడ్డానికి భయంగా ఉందా? ముందాలోచన ఉందా? భవిష్యత్తులో ఎలాంటి బిల్లులు వస్తాయో తెలుసా మీకు? ఏమీ తెలియని విషయాలు ఏమైనా వస్తే వాటి కొరకు కొంత డబ్బును తీసి పక్కన ఉంచాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదా ఎలాంటి ప్లాను లేకుండా అనుకుంది ఏదైనా వచ్చిన ప్రతిసారి అపవాది మీద కోపం తెచ్చుకుంటారా? చూడండి, ప్రకటన పొందండి. ఇప్పటికే మీకు బాగా తెలుసు, ఒక్కరోజు కూడా మీరు ప్లాన్ చేసుకున్న ప్రకారం అసలు జరగదు అని. విషయాలకు కొంచెం సమయం ఇవ్వండి. మీ జీవితంలో కొంచెం చోటును వదలండి. విషయాలు జరుగుతాయి. కారు టైర్ పంచర్ అవుతుంది అనుకోరు, అవ్వచ్చు కదా. ఫ్రిడ్జ్ చెడిపోతుందని అనుకోరు, కానీ చెడిపోవచ్చు. బుద్ధి కలవారు బహుశా జరగలే అనుకున్న విషయాలకు కూడా కొంచెం డబ్బు పక్కన పెట్టుకుంటారు, కానీ ఏమో జరగవచ్చు. కమాన్, మీ నుంచి చాలా ఒత్తిడిని తీసేయొచ్చు అలా చేస్తే. వినోదం కొరకు షాపింగ్ చేస్తారా? సౌకర్యం కొరక? కోపంగా ఉంటే బయటికి వెళ్ళి మీకోసం గిఫ్ట్ని కొంటారా? మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకుంటారా? మొదటి 80% సమయం మీ 3 ప్రాధాన్యాలకి ఇస్తారా, లేక 80% సమయం ఎలాంటి మార్పుని తేని వాటి కోసం వెచ్చిస్తారా? తర్వాత వెచ్చించాల్సిన వాటికి నిజంగా సమయం లేకుండా పోతుంది. క్రమంగా దేవునితో సమయం వెచ్చిస్తారా? క్రమంగా ప్రార్థిస్తారా? అధ్యయనం చేస్తారా? చర్చికి వెళ్తారా? మీ కుటుంబంతో దినసరి సమయాన్ని వెచ్చిస్తారా? మీరు కోరుకున్న వేరే సంబంధాలను వృద్ధి చేసుకోవడానికి సమయం వెచ్చిస్తారా? అందరికీ మంచి ఫ్రెండ్స్గా ఉండలేరు. అందరితోనూ మీరు స్నేహంగా ఉండవచ్చు, కానీ అందరికీ మంచి ఫ్రెండ్స్లా ఉండలేరు. మీరు కొన్ని దగ్గర సంబంధాలను మాత్రమే నిజంగా మెయింటైన్ చేయగలరు. కనుక నిర్ణయించుకోవాలి వాళ్ళెవరు అన్నది. మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మీరు సమయం వెచ్చించాలి. ఎందుకంటే సమయం వెచ్చించకుండా మంచి సంబంధాలను పొందలేరు. ఇంట్లో ఉంటారు కనుక జీవితం అంతా మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళెవరో ప్రేమిస్తారనుకోకండి. హలో, మీ బిడ్డలతో సమయం వెచ్చించుకుంటే ఇప్పుడు మీరు ముసలివారు అవుతారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూడరు. వారి మీద కోపం వస్తుంది, కానీ మర్చిపోతారు వారితో సమయం వెచ్చించలేదని. వాళ్లకు మీ అవసరం ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ పనిచేయడాన్ని అభినందించరు. మీ సమయం కావాలి. ఆమేన్. మన జీవితంలో ఎన్నో విషయాలు సులువుగా మారిపోతాయి. ఒకవేళ ఒకరోజు తీసుకుని ఒక జాబితాని తయారు చేసి దేవుణ్ణి చూపమని అడిగితే, నా జీవితంలో ఈ గందరగోళం ఉంది, దేవా లోపం ఏమిటి? నేను గ్యారంటీ ఇస్తా, రోజు ముగియక ముందే దేవుడు కనీసం 4-5 చూపుతాడు. వాటిని కానీ మీరు సక్రమంగా నిర్వర్తిస్తే, మీరు కొన్ని సర్దుబాట్లను చేసుకుని ఎలాంటి ఫలాన్ని ఇవని కొంత చెత్తను వదిలించుకుని వేటికైతే సమయం వెచ్చిస్తున్నారో వాటికి బదులు వెచ్చించాల్సిన వాటికి కానీ వెచ్చిస్తే ఎక్కువ కాలం పట్టదో కొన్ని విషయాల్లో నిజంగా మార్పును చూడగలరు. ఆమేన్. ఈ లిస్ట్ని చదవడం ఆరంభించినప్పుడు అనుకున్నా, మ్యాన్ ఈ లిస్టు చాలా పెద్దది. ప్రజలు ఇలా ఫీల్ కావచ్చు, ఇవన్నీ చేయగలను ఎలా అనుకున్నావు? అయితే నిజం ఏమిటంటే, నిజంగా మీకు విజయం కావాలంటే అది నిజంగా ఫుల్ టైం జాబే. ఎక్కువ చెడు శరీరేచ్ఛలుండవు. అన్ని చెడు విషయాల గురించి ఆలోచించరు, అనుకుంది చెప్పరు, డబ్బును ఖర్చు చేయరు, కనిపించిందంతా తినరు, అందరూ మీ చుట్టూ ఊగుతుంటారు.
అలా ఎప్పుడైనా చేసి తప్పించుకోవచ్చు, కానీ అదే జీవన శైలిగా చేసుకుంటే విజయాన్ని ఆశించకూడదు. ఎక్కువగా మీ నోటికి తాళం వేసుకోవాలి. మీకు ఏదో ఒకటి చెప్పాలనిపిస్తున్నా, ఆలోచనల మీద అధికారం చేయాలి. బహుశా రోజుకి 200 సార్లు పడుకుని ఉండాలన్నా పని చేయాలి. ఇంకా అలా అలా క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం అవి స్వభావాన్ని వృద్ధి చేస్తాయి. అది మనకు కావాలి. స్వభావం వృద్ధి చెందేది మీకు చేయాలనిపించినప్పుడు చేయవలసింది చేయడం. ఆమేన్. బలమైన దైవికమైన స్వభావం వృద్ధి చెందేది ఏం చేయాలో తెలిసి అది చేయాలనిపించకున్నా చేసినప్పుడే. మీకు అది చేయాలనిపిస్తే నిజంగా అది చేయడం వలన అంటే మేలే చేస్తుంది, కానీ అది మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయదు. జీవితంలోని ఆ చోట్లపై మీరు దాడి చేసి మీకు అది చేయాలనిపించుకున్నా ఎలాగో దాన్ని చేసినప్పటిలా. నేను చెప్పినట్లు ఎవరి మీదైనా కోపంగా ఉంటే మాట్లాడాలి అనిపించదు, కానీ తెలుసా, మాట్లాడాలి. ఎలాగో తర్వాత మాట్లాడతారు. అలా చేసినప్పుడు ఆత్మీయంగా ఎదుగుతారు. అలా చేసినప్పుడు దైవికమైన స్వభావం వృద్ధి చెందుతుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే మీరు వారి పట్ల బాగుంటే మీరు ఎదుగుతున్నారు. గమనించారా? ఎదుగుతున్నారు అనలేదు, మీరు ఎదుగుతున్నారు. అదెలా అంటే, ఎంతమందికి మీకు మీరు ఎదుగుతున్నట్లు అనిపిస్తుంది? ఆ బాధను ఫీల్ అయినప్పుడు మీరు తెలుసుకోవాలి, నేను ఎదుగుతున్నాను. ఇప్పటి క్రమశిక్షణ ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు, అయితే తరువాత అది నీతి అనే శాంతిప్రదమైన ఫలాన్ని ఇస్తుంది. మీకు చేయాలనిపించినప్పుడు మంచిని చేయడం వలన ఆరంభంలో మంచిగా అనిపించదు, కానీ తర్వాత మంచిగా ఫీల్ అవుతారు. మీ బిడ్డల్ని క్రమశిక్షణలో ఉంచేంతగా మీరు ఉంటారా? అర్థమయ్యేలా చెప్తాను. మీ బిడ్డల్ని క్రమశిక్షణలో ఉంచేంతగా మీరు ఉంటారా? తెలుసా ఏమిటో, కొన్నిసార్లు ఇలా అనడం చాలా ఈజీ. ఏదేమైనా మీ బిడ్డలో ఒకరిని శిక్షిస్తే వినోదంగా ఉండదు. వారం రోజులు ఇంట్లో ఉండేలా చేస్తే మీ బిడ్డల్ని క్రమశిక్షణలో ఉంచేంతగా మీరుంటారా? మీరు ఎదుర్కోవాల్సిన వాటిని ఎదుర్కొనేంత క్రమశిక్షణలో ఉంటారా, లేదా ప్రతిదాన్ని జారిపోనిచ్చేలాంటి ప్రజల్లా ఉంటారా? ఇలా అనుకున్నదనో, చూడు నాకు శాంతి అంటే ఇష్టం, దేంతోనో డీల్ చేయాలనుకోను. శాంతి అంటే ఇష్టమే, కానీ మీకు శాంతి ఉండదు. నిజమైన శాంతి ఉండదు. ప్రతిదాన్ని మీరు జారనిస్తుంటే, ఎందుకంటే ఎక్కడ జారిపోతున్నా అది గుట్టలా అవుతుంది. ఆమేన్. ఇప్పుడో తర్వాత మీరు ఆ గుట్టలోకి పరిగెత్తుతారు. అది ఎంత పెద్దగా ఉంటుందంటే ఎక్కడో శోష వచ్చి పడిపోతారేమో అనిపిస్తుంది. విషయాలతో మీరు డీల్ చేయాలి. మీరు సమస్యలతో డీల్ చేయాలి. నేను పరిచర్యలో డీల్ చేసిన వాటి అన్నిటిలో మీకు నిజం చెప్తున్నాను, నేను డీల్ చేసిన వాటన్నిటిలో అత్యంత కఠినమైనది ప్రయాణం కాదు, కఠినమైనది అధ్యాయము కాదు, కఠినమైనది పని కాదు. నేను డీల్ చేసిన కఠినమైన విషయం నిరంతరం సమస్యలను ఎదుర్కోవడం. ఎదుర్కొని నిరంతరం వాటితో, పరిస్థితులతో డీల్ చేయడం, ప్రజల్ని సరిదిద్దడం, విషయాలతో డీల్ చేయడం, మరిన్ని విషయాలతో, జగడాలతో డీల్ చేయడం. తెలుసా, 8 ఆఫీసుల్లో 510 మంది ఉద్యోగుల మధ్య శాంతి నెలకొల్పడం అంటే ఫుల్ టైం జాబ్ అని. తెలుసా ఏమిటో, వాటిని దాస్తే చాలా కాలం పట్టదో. అపవాది నా పరిచర్యను పొందడానికి నేను అది అతనికి ఇవ్వను. ఆమేన్. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారా? మీ ఇల్లు క్లీన్గా ఉంటుందా? మీ కారును ఏ స్థితిలో ఉంచుతారు? కంపు కొట్టే కారులో తిరగకండి. దాని నిండా చెత్త ఉండి పైన బంపర్ స్టిక్కర్ ఉంచి. ఏసంటే ఎంత ప్రేమో అందరికీ చెబుతూ స్పీడ్ లిమిట్ని పట్టించుకోకుండా వికలాంగుల చోట్ల పార్క్ చేసి, నిజంగా మీరు వికలాంగులు కాకున్నా, ఆమేన్, మీ కార్ని ఎలా చూసుకుంటారు? ఆయిల్ మారుస్తారా? టైర్లు చూసుకుంటారా? లేక ఊడిపోయేంత వరకు ఆగి దేవుని కొత్త దానికై నమ్ముతారా? మీరు
మీ వ్యక్తిగత అభివృద్ధిపై గమనం ఉంచుతారా? ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ముఖాన్ని అద్దంలో చూసుకుంటారా? కొంతమందిని చూసి నేను అనుకుంటాను, నిన్ను నువ్వు చూసుకున్నావా? ఇప్పుడు అలా అంతగా ఉండదు, ఎందుకంటే ప్రజలకు తెలుసు నేను ఎలా ఉంటానో. కానీ ఆరంభంలో కొంతమంది ఆఫీస్కి వచ్చే వారిని చూసి డ్రయర్లో వేసి తెచ్చారనుకోవచ్చు, రాత్రంతా అందులో ఉంచేసి ఎప్పటికీ గంజి పెట్టిన ముడతల్లా దాన్ని ఆఫీస్కి వేసుకొచ్చేవారు. అప్పుడు నేను ఇలా అనాలి, జాయిస్ మేయర్ మినిస్ట్రీ ప్రెసిడెంట్గా ప్రపంచవ్యాప్త పరిచర్యలో ఉన్నదాన్ని ఆ వ్యక్తితో చెప్పాల్సి వచ్చేది, ఇంటికెళ్ళి ఇస్త్రీ బట్టలు వేసుకునిరా, నేను అలా అంటే ఇలాంటి పనులు నాతో చేయించొద్దు. ఓ, నేను గమనించలేదు ముడతలున్నాయని. జీవితంలో భాగం మన పని రూపం. ఇది బాగుందా? ఈ ఉదయం అర్థం చేసుకుందామా? బాగుందంటారా? ఒక విషయం చెప్తాను, యేసు ఇలాంటి ప్రజలకు బోధిస్తాడనుకుంటా. ఎక్కువ ధార్మికంగా అనిపించని చోట్లలోకి ఆయన వెళతాడు, కానీ అవే మన జీవితపు విజయం మరియు నాశనంలో మార్పుని తెస్తాయి. చూడండి, దేవుడు మనకు ఆత్మ నిగ్రహాన్ని ఇచ్చాడు, మనల్ని మితంగా ఉండమంటాడు. బైబిల్ చెప్తుంది, నిబ్బరము కలిగి ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. మనం అతన్ని స్థిరంగా విశ్వాసంలో ఎదిరించాలి, మితంగా జీవిస్తూ తెలివిగా ఆలోచిస్తూ. విచ్చలవిడి జీవితం ఉంటే అపవాదిని ఎన్నడూ ఎదిరించలేము. బైబిల్ అలాంటి స్త్రీ గురించి చెప్తుంది. మనం ఎప్పుడు అది ఎవరి గురించో అనుకుంటాం, సెక్షువల్గా విచ్చలవిడిగా తిరిగిందని. అది దాన్ని చెప్పవచ్చు, కానీ నేను నమ్ముతాను చాలామంది అలాంటి ప్రజలు ఉన్నారు అని. కొన్నిటిని మనం కొంచెం బిగించాల్సి ఉంది. కమాన్, దానికి నా అద్భుతానికి సంబంధం ఏమిటి? నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది విడుదల ఎలా పొందాలా అని. నేను ఇక్కడికి క్రమశిక్షణ ఆత్మనిగ్రహం గురించి వినడానికి రాలేదు. అపవాది కష్టపెడుతున్నాడు, నువ్వు నాకు అతన్ని ఎలా వదిలించుకోవాలో చెప్పు. చూడు ప్రియతమా, చెప్తాను. ఇంటిని శుభ్రం చేయి, కారుని కడుగు, బిల్లులు కట్టు, బట్టలు ఇస్త్రీ చేసుకో. మిమ్మల్ని మీరే మేనేజ్ చేసుకోలేకుంటే దేవుడు ఇంకొకరిపై ఎలా ఉంచగలడు? బోధించేది చూపించు, అందరికీ మంచిని చేయమని చెప్పవద్దు. మీరుగా చేయనప్పుడు ఏం చేయాలో చూపండి. చూడండి, నిజాయితీ సంగతి ఏమిటి? అపాయింట్మెంట్స్ని సరిగ్గా చూసుకుంటారా? చేస్తామని చెప్పింది చేస్తున్నారా? స్పీడ్ లిమిట్ని చూస్తారా? వికలాంగులు కాకుండా వికలాంగుల పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తారా? పచారీ కొట్లోని బళ్ళని అవి పెట్టవలసిన చోట తిరిగి పెడతారా? లేక కొట్టు మధ్యలో వదిలేస్తారా, ఇంకెవరో వచ్చి తీసుకుని వెళ్తారులే అని? ఇంటి వద్ద ఆఫీస్లోనూ మీ చెత్తను మీరే తీస్తారా, లేక ఇతరుల కొరకు గందరగోళంగా వదులుతారా? పచారీ బండిలో సామాన్లు వేసినప్పుడు 1, 2, 3, 4, 7 వద్దకు వచ్చేప్పటికి తెలుసుకుంటారు డబ్బు లేదు అని. అప్పుడు కొన్ని సామాన్లు తీస్తారు, వాటిని తీసిన చోట తిరిగి పెడతారా, లేక వాటన్నిటినీ కుప్పలు అక్కడే పడేస్తారా? మీరు బట్టల దుకాణంలో బట్టలు చూస్తుండగా ర్యాక్స్లో కొన్ని హ్యాంగర్ నుంచి కింద పడతాయి, వాటిని తీసి తిరిగి తగిలిస్తారా, లేక కాలుతో తోసేస్తారా? మీరు క్రమశిక్షణ లేని వారిలా అనిపిస్తే ఏం చేయాలో చెప్తాను. అలక్ష్యం చేయకూడదు. మీ విషయాలను ఒకదాని తర్వాత ఒకటి ట్యాకిల్ చేయాలి. అది బహుశా గందరగోళపు పర్వతంలా అనిపించవచ్చు. దాన్ని ఎలా జాగ్రత్త పెట్టాలో అసలు మీకు తెలీదు. కానీ ఏమిటో చెప్పనా, దేవుడు తిరిగి వచ్చినప్పుడు మీరు ముందుకు సాగుతుంటే చూసి సంతోషిస్తాడు. మీరింకా చేరుకోకున్నా మీరు ముందుకు సాగుతుంటే చూసి దేవుడు సంతోషిస్తాడు. క్రమంలో లేని మీ జీవితంలోని చోట్లతో ట్యాకిల్ చేయడం ఆరంభించి దేవుడు చూపింది చేయండి. వినేప్పుడు మీకు నచ్చని సందేశాల్లో ఇది ఒకటే, కానీ మీరు కానీ చేస్తే తర్వాత మంచిగా ఫీల్ అవుతారు.
కొంతమంది అనుకుంటారు, నా ఇంటిని క్లీన్ చేయాలి, బరువు తగ్గాలి, ఒక ఏడాదిగా నా చెక్ బుక్ని బ్యాలెన్స్ చేయలేదు, నా బిడ్డలు పూర్తిగా అదుపు తప్పారు. చూడండి, ఇంటికి వెళ్ళి పడుకొని కొన్ని మాత్రలు వేసుకుని ముసుగు వేసుకుంటారు. కానీ చూడండి, ఇప్పుడో అప్పుడో లేస్తారో అదంతా ఇంకా అక్కడే ఉంటుంది. 1 కొరింథీ 9:25 10 పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. దాని అర్థం క్రమశిక్షణలో ఉంచుకుంటాడు, తన్ను తాను ఉంచుకుంటాడు, క్రమశిక్షణలో పెట్టుకుంటాడు. ఎవరో వచ్చి ఆ పని తన కోసం చేయాలని వెయిట్ చేయడు, తనకు తానుగా చేస్తాడు. అన్ని విషయాల్లోనూ అతడు నియమంగా ఉంటాడు. వారికి ఏం కావాలి? స్వేచ్ఛ. కానీ తెలుసా, నిజమైన స్వేచ్ఛ అనేది ఎప్పుడు ఏది కావాలన్నా చేయడంలో ఉండదు. నిజమైన స్వేచ్ఛ అనేది ఏదో చేయడం కాదు. ఒకవేళ అది మీకు మంచిని చేయదని తెలిస్తే నిజమైన స్వేచ్ఛ అనేది మీరు ఏది ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయడం కాదు. నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రము అంటే కాదు అని చెప్పే స్వేచ్ఛ ఉండడం, అది మీకు మంచిది కాదు అని తెలిస్తే. నిజమైన స్వేచ్ఛ కాదు అనే స్వతంత్రం ఉండడం, ఒకవేళ అది ఇంకెవరినో బాధిస్తుందని తెలిసినా. అందుకనే పౌలు రోమా 14లో చెప్పాడు, ఆ రోజుల్లో వాళ్ళకున్న పెద్ద సమస్య గురించి చర్చించేప్పుడు విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తినాలా వద్దా అన్న విషయం. నిజంగా అది వారికి పెద్ద విషయమే. పౌలు వచ్చి అతను ప్రకటన పొంది అన్నాడు, విగ్రహాలు రాతి ప్రతిమలు తప్ప వేరేం కాదు, మాంసం కళంకపడదు. అయినా కూడా అది చాలామందిని చింతింపచేసింది, బలహీనమైన మనసాక్షి ఉన్నందున. కొంతమంది క్రైస్తవులు అన్నారు, సరే బ్లెస్ గాడ్, స్వేచ్ఛ ఉంది, అది చేయవచ్చు. అతను అన్నాడు, అవును స్వతంత్రులే, కానీ నిజంగా స్వతంత్రులే, ప్రేమలో నడుస్తున్నారు. ఒకవేళ మీకు మీరు కాదు అని చెప్పుకోగలిగితే, ఎందుకంటే మీ స్వేచ్ఛను కానీ అభ్యసిస్తే అది వేరే మనిషి మనస్సాక్షిని బాధిస్తుంది, బహుశా వారికి పాపంగా ఉండేదేదో చేసేలా చేస్తుంది. నిజంగా స్వతంత్రులమైతే మనకు మనం అవును అన్నంత సులువుగా మనకు మనం కాదు అని కూడా చెప్పుకోగలం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు క్రమశిక్షణలో ఉన్నారా? మీ మొదటి 80% సమయం ముఖ్యమైన 3 ప్రాధాన్యాలకు వెచ్చిస్తారా? నన్ను కూడా నేను ఆ ప్రశ్నలు వేసుకుంటాను. మన ప్రాధాన్యాలను అసంతుల్యంగా చేయడం చాలా ఈజీ. అలా చేసినప్పుడు జీవితం వ్యర్థంగా అనిపిస్తుంది. దేవుడు మనకు ఆత్మ నిగ్రహపు ఫలాన్నిచ్చాడు. బైబిల్ మనం క్రమశిక్షణలో ఉండాలని ప్రోత్సహిస్తుంది. మీరు మా రేపటి ప్రోగ్రాంని చూస్తే, వారం అంతా మాతో ఉంటే మీ ఆర్థిక విషయాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. ఆర్థిక విషయం మీద కొత్త సిరీస్ని చేస్తున్నాను. అందులో ఒక స్పెషల్ గెస్ట్ ఉంటారు, ఫిల్ ప్రింగిల్. ఎన్నో వ్రాసారు, అధ్యయనం చేశారు ఆర్థిక విషయాల గురించి. డేవ్కు నాకు బహుశా డబ్బును మేనేజ్ చేయడంలో వరం ఉంది. మా పరిచర్య అప్పనేదే లేని పరిచర్య, ఎందుకంటే మేము దైవికమైన సూత్రాలను ప్రయోగించాం. డబ్బును ఎలా మేనేజ్ చేయాలన్న విషయంలో మీరు అనుకోవచ్చు, అప్పు లేదా, నేను అలా ఎన్నడూ ఉండలేను. అదే మీ మొదటి తప్పు. మీరు తప్పక మా రేపటి ప్రోగ్రాంని చూడండి. అప్పు ఒత్తిడి నుంచి విడుదల పొందగలరు. జాయస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే jaismayer.orgని చూడండి. మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.